శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 20వ నామమైన తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. చాలా మంది తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అని పారాయణ చేస్తూ ఉంటారు. ఇది దోషం కనుక విడదీసి ఎప్పుడూ కూడా పారాయణ చేయరాదు. ఇదంతా కూడాను ఒక్క నామమే. ఈ నామానికి అర్థం ఏమిటి అంటే నక్షత్రాల కాంతులను తిరస్కరిస్తున్న నాసాభరణంతో ప్రకాశిస్తున్న తల్లి అని అర్థం. నాసాభరణం అంటే ముక్కుకు ధరించే ఆభరణాన్ని కదా నాసాభరణం అని అంటాము. ఆ జగన్మాత లలితమ్మ తన నాసికకి 3 ఆభరణాలను ధరించిందట. కుడివైపున ఎడం వైపున అలాగే ముక్కుకు మధ్య భాగంలో. అమ్మ తన కుడివైపున పగడాన్ని, ఎడం వైపున వజ్రాన్ని, అలాగే మధ్యలో బులాకీగా ముత్యాన్ని వేలాడదీసిందట. అమ్మ ఇలా ఈ 3ంటిని అలంకరించుకొని సంప్రదాయబద్ధంగా నిండైన ఒక భారతీయ ముత్తైదులాగా కనపడుతుందట. అమ్మ మన సంస్కృతి ఇది అని మనకు తన అలంకారం ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. అది మనం గ్రహించుకోవాలి. అమ్మ మాత్రమే ఇలా అలంకరించుకుంటుంది అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అమ్మ ఆధ్వర్యంలో ఉంటున్నారు కనుక, అమ్మ సేవలో ఉంటున్నారు కనుక, అమ్మ అంటే ప్రీతితోటి అమ్మ దగ్గర ఉండే పరిచారికలు, దేవలోక స్త్రీలు, యోగిని దేవతలంతా కూడా ఇదే విధంగా మంగళకరములైన అలంకారాలతో ఉంటారట. అమ్మలాగా మేము కూడా ఉండాలి, అమ్మతత్వాన్ని మేము పునిగిపుచ్చుకోవాలనే ఆకాంక్షతో ఎప్పుడు కూడా నిండుగా అలంకరించుకుంటూ సాక్షాత్ అమ్మ స్వరూపంగానే కనపడుతూ ఉంటారట. దేవతలంతా ఇలా ఉంటారు కనుక మానవులు కూడా దేవతలు అవ్వాలనే ఉద్దేశంతో ఆ తల్లి యొక్క అంటే భగవంతుడి యొక్క కట్టుబొట్టు తీరుని ఋషులు మనకి అలవాటు చేశారు, మన భారతీయ ఋషులు. చాలా మంది అమ్మ అంటే ఇష్టం, అమ్మ ఉపాసన అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటారు. కానీ అమ్మలాగా అలంకరించుకోవటం కూడా ఇష్టంగానే ఉండాలి. లేదా ఎవరైనా అలా అలంకరించుకుంటే వారిలో అమ్మని చూడగలగాలి. అంతేకాని ఆ కట్టేమిటి, ఆ గాజులేమిటి, ఆ బొట్టేమిటి అని హేళన చేయరాదు. అమ్మలాగా అలంకరించుకోవాలి అని ఆలోచన కలగటమే పూర్వజన్మ సుకృతం, అదృష్టం ఉంటేనే అలాంటి ఆలోచనలు వస్తాయి. సువాస్త్రీ స్త్రీల యొక్క లక్షణమే నిండుగా కనపడటం. ఆ జగన్మాత నాసాభరణాలను ధరించడంలో మరొక సంకేతం కూడా ఉంది. అదేమిటంటే లలితామ్మ ధరించిన పగడము, వజ్రము కుజ శుక్ర గ్రహాలకి చిహ్నాలు. అందుచేత మంగళ శుక్రవారాల్లో కేతుగ్రహ శుక్రగ్రహాన్ని శాంతింపచేయటం కోసం సువాసిని స్త్రీలు విధిగా ఆరాధన చేస్తూ ఉంటారు. తద్వారా మానవాళికి శాంతి లభిస్తుందని. కానీ ఆ గ్రహాలు ప్రసాదించే శాంతి మాత్రం తాత్కాలికమైనదే. ఆ 2 గ్రహాలని నాసాభరణంగా ధరించిన జగన్మాతని కనుక మనం ఆరాధించినట్లయితే ఆమె ఇచ్చే శాంతి సౌఖ్యాలు మాత్రం శాశ్వతమైనవి. అంతేకాకుండా మరొక ఆంతర్యం ఏమిటంటే ప్రతి మనిషిలోనూ నాడీ వ్యవస్థ ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థలో ప్రాణశక్తి రూపంలో ఉన్నది సాక్షాత్ ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారే. నాడీ మండలంలో ఉన్న ముఖ్యమైన 3 నాడులు ఇడా, పింగళ, సుషుమ్న నాడులు. మన కుడివైపు నాసికా రంధ్రంలో పింగళా నాడి, ఆ పింగళా నాడినే సూర్యనాడి అని కూడా అంటారు. అదేవిధంగా ఎడమ నాసికా రంధ్రంలో ఉన్న ఇడా నాడిని చంద్రనాడి అని అంటారు. మధ్యలో బులాకి స్థానంలో అంటే ముత్యం ధరించిన స్థానంలో సుషుమ్న నాడి ఉంటుందన్నమాట. ఈ ఇడా, పింగళ నాడులు 2 కూడా భ్రూమధ్యంలో ఉన్న ఆజ్ఞాచక్రం దగ్గర కలుస్తాయి. ఆ జగన్మాత శ్వాస తీసుకున్నప్పుడు ఆ తల్లి బులాకిలో పదగబడిన ముత్యం కొద్దిగా లోపలికి వెళ్తుందట. శ్వాస వదిలినప్పుడు ముత్యం కొద్దిగా కిందకి వస్తుందట. మనం కళ్ళు మూసుకొని ఆ తల్లి యొక్క నాసాభరణాలని, ఆ జగన్మాత తీసుకునే ఊపిరిల వలన ఏర్పడిన కదలికల, ఆభరణాల యొక్క కదలికలను కనుక మనం ధ్యానించినట్లయితే అన్ని రకాలైనటువంటి సుఖశాంతులు, స్త్రీలకి నిండైన సౌభాగ్యాన్ని ఆ లలితమ్మ మనకి ప్రసాదిస్తుంది. మరొక నామంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.